హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 126 భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 128. చతుర్మయి తోటి జోషితాతో చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలు, ఇంకా చాలామంది ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్తో బాయ్ ఫ్రెండ్స్తో ఉన్న ఫోటోలు అన్నీ చూసి బాధగా అక్కడ పెట్టబోతుంటే చతుర్మయి మళ్ళీ ఫోన్ చేసింది. మహంతి ఫోన్ చూస్తూ రుద్రాని చూసింది. రుద్ర మహంతి చెస్ట్ మీద నుంచి అవతల ఆమె చేతిని లాగి ఆ ఫోన్ తీసుకుని మహంతి చెస్ట్ పై తన తల పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు చైతూ అన్నాడు. చతుర్మయి, రుద్ర, ఈరోజు ఏంటో మర్చిపోయావా అన్నది. రుద్ర, నీకు వెళ్ళేటప్పుడే చెప్పా కదా, అర్జెంట్ పని ఉండి 1 మంత్ వెళ్తున్నాను అని. నీకోసమే కదా త్వరగా వచ్చింది. నేను నైట్ వచ్చాను, ఇంకా లెగలేదు అంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు. చతుర్మయి సంతోషంతో ఈరోజు ఈవినింగ్ గ్రాండ్ పార్టీ ఉంది, షాపింగ్కి వెళ్దామా అన్నది. రుద్ర, ఓకే, రెడీ అయ్యి ఉండు, వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు. మహా రుద్రాని నెట్టి పడేసి లేచి కూర్చుంది. రుద్ర మహా చెయ్యి పట్టుకొని, ఈరోజు చతుర్మయి బర్త్డే పార్టీ ఉంది ఈవినింగ్కి, నువ్వు అప్పటికల్లా లిటిల్ ఫాదర్ ఎవరో చెబితే నిన్ను వదిలేస్తా. చతుర్మయికి ఓకే చెప్పేసి రింగు తొడిగేస్తా. కానీ ఇందులో నీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? చతుర్మయికి వెల్కమ్ చెప్పినా అంటూ రుద్ర మహాని తన మీదికి లాగేసుకుని, నిన్ను మాత్రం వదలను. నా అవసరాలకు నీ అవసరాలకో ఏదైతే బలవంతంగా అయినా నిన్ను మాత్రం నాతో ఉంచేసుకుంటా. నీ లైఫ్లో ఒక్కరే అనుకుంటే వాడి ఫాదర్ ఎవరో చెప్పేసేయి, టచ్ కూడా చేయను. ఏదేమైనా నీకు చాలా టైం ఇచ్చేశాను. ఈ నైట్తో నా లైఫ్లో ఇద్దరా ఒకరా తేలిపోతుంది అన్నాడు. రుద్ర వేరే రకంగా అన్నాడు, మహా వేరే రకంగా అనుకుంది. అలా మహా దగ్గర బలవంతంగా ఒక మార్నింగ్ కిస్ లాగించాడు. తన బాడీకి ఎప్పటి నుంచో ఏదేదో అవుతుంటే ఈ నైట్కి ఫుల్ మీల్స్ ఉంటుంది, మహాతోటో చతుర్మయితోటో అనేది కాదు, కానీ ఈరోజు మాత్రం ఫుల్ నైట్ ఫుల్ ఎంజాయ్ అనుకొని అప్పటికి కంట్రోల్ అయ్యాడు. అలా అందరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తున్నారు. మహాకి ఏమీ అర్థం కావటంలే. లిటిల్ ఫాదర్ నువ్వే అని చెప్తే జాతకాల పిచ్చితో నాకే తెలియకుండా ఇలా చేస్తారా అని రుద్ర బాధపడతాడు. ద్రోణ కృతిక ప్రేమ రుద్రపై ఎంత అని తెలిసినా కానీ ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేస్తారా అని వాళ్లపై రుద్ర కోపంగా ఉంటాడేమో అని భయం. అలా అని మహాకి తను రుద్ర జీవితంలో ఉంటూ వేరే వారితో ఉంటే రుద్ర సహించలేదు. ఏం చెయ్యాలో మహాకి అర్థం కావటం లేదు. రుద్ర లైఫ్లో ఇద్దరా ఒక్కరా అని మహాను తేల్చుకోమంటే మహా తన లైఫ్లో ఉంటే చతుర్మయి మహా అనుకుంటుంది. మహా లిటిల్ ఫాదర్ గురించి చెప్తే రుద్ర ఆయనెవరో అతను కదా, మహాని అతనికి ఇచ్చేస్తే చతుర్మయితో మాత్రమే ఉంటాడేమో అనుకుంటుంది. ఏదేమైనా ఈరోజు చతుర్మయికి రుద్ర రింగు తొడిగితే తనకు ట్రీట్మెంట్తో పని లేదు. ఐస్కి అయితే ట్రీట్మెంట్ జరిగింది, స్పెడ్స్ తీసేసింది. ఇక ఆ బాడీ కరెక్ట్గా సెట్ అయినా కాకున్నా వచ్చిన నష్టం లేదు. ఇండియా వెళ్ళిపోవాలి అన్న ఆలోచనతో సతమతమవుతూ టిఫిన్ చేస్తుంది. ద్రోణ రుద్రతోటి, ఈరోజు నేను అమ్మ ఇండియా వెళ్తున్నాము. డాడీ ఏదో అర్జెంట్ పని రమ్మన్నాడు. మహా ట్రీట్మెంట్ కాలేదు, తనని హాస్పిటల్కి తీసుకువెళ్తావా అన్నాడు. రుద్ర మహని చూస్తూ, సింగిల్ పేరెంట్గా లిటిని చూసుకుంటా అన్నది కదా, తనకు తాను కూడా చూసుకోవాలి కదా. తాను వెళ్తుందిలే, మీరు వెళ్ళండి. ఈరోజు చతుర్మయి బర్త్డే, తన గిఫ్ట్ కోసం వెళ్ళాలి, నాకు కలగదు అన్నాడు. కృతిక, లిటిల్ని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాము అన్నది. మహా, అవసరం లేదా ఆంటీ, వాడిని చూసుకుంటూ నా పని నేను చేసుకోగలుగుతాను. నాకున్నది నా అనే తోడు వాడొక్కడే కదా, వాడు కూడా లేకుండా నేను ఉండలేను. వాడిని తీసుకుని వెళ్తాను అంటే నేను కూడా వచ్చేస్తాను అన్నది. అక్కడ ఉన్న నలుగురికి ఎవరి మనసుల్లో రన్ అయ్యేటివి వాళ్ళ మనసులో రన్ అవుతున్నాయి. రుద్ర మహని బాగా ఉడకబెడతాము అనుకుంటున్నాడు. రుద్ర ఏ అమ్మాయితో అయినా రెస్పెక్ట్గా ఉంటాడు, ఎందుకో తెలియదు. మహా అంటే తన సొంతమేమో అని, అతని మనసుకు అది నాది అనే ఒక ఫీల్. ఆ ఫీల్తో రుద్రకి మహా దూరం పెడుతుంది కదా, అది ఒక కోపంతో. ప్రేమతో మహని ఏడిపించాలి అంటే రుద్రకి మహా సరదా.
రుద్ర బాడీ మహాకి ఎందుకు కనెక్ట్ అవుతుందో రుద్రాకి తెలియదు. మహా కనుక లిటిల్ డాడీ ఫలానా అని చెప్తే పాపం రుద్ర చిట్టి గుండె బ్రేక్ అవుతుంది. కానీ లిటిల్కి ఫాదర్ లవ్ ఇవ్వాలి. మహా క్యారెక్టర్ తెలియని వాడు కాదు. చెబితే చెబుతాది, చెప్పలేదనుకో మహాకి స్వీట్ టార్చర్ పెడుతూ అయినా కానీ తన దగ్గరే ఉంచుకుంటాడు. మహా తనకి కనెక్ట్ అయితే తనను వదిలిపెట్టదు. రుద్రాకి కావలసింది అది. అది ఏంటి అనేది కూడా రుద్రాకి తెలియని ఒక భావన మహాతో. మహా అతని బాడీకి కావాలి. లిటిల్ మాటలకి రుద్ర ఎడిట్ అయిపోయాడు. రుద్ర కొన్ని బయట చెప్పుకోలేక తన మనసులో ఉంచుకుంటాడు. కానీ ఒక్కరోజే మహాతో ఉంది. నెల రోజులు మిస్ అయితే పదే పదే ఆమె జ్ఞాపకం అతనికి. లిటిల్ మాటలే గుర్తుకు వచ్చాయి. రుద్రాకి అప్పుడే ఒకటి అర్థమైంది. ఒక్కరోజుకే వీళ్ళు నాకింత అలవాటైపోయి నా లైఫ్ వాళ్ళ దగ్గర ఆగిపోతుంది. రేపటి రోజు వాళ్ళంటూ వేరే వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి? అందుకే ఎంత త్వరగా మహాని తన నుంచి దూరమన్నా చేయాలి, తన సొంతమన్నా చేసుకోవాలి. అందుకే అంతలా ఉడికిచ్చేస్తున్నాడు. మహా బాగా ఉడికిపోయి అనవసరంగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రాకుండా ఉంటే ఈ టెన్షన్, ఈ బాధ నాకు ఉండకపోయేది అని అనుకుంటుంది. ద్రోణ, కృతిక లిటిల్ని తీసుకుని పోతే వాళ్ళిద్దరు కాస్త దగ్గర అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది అనుకున్నారు. లిటిల్ని తీసుకుని వెళ్తే మహా కూడా వస్తుంది అన్నది కదా. ఇక ఇద్దరు సైలెంట్గా వెళ్ళిపోయారు. రుద్ర కూడా టీప్ టాప్గా రెడీ అయ్యి కారు తాళాలు తీసుకుని ఊపుకుంటూ విజిల్స్ వేసుకుంటూ మహాని కుతా ఉడికిస్తూ వెళ్ళిపోయాడు. మహా బాధగా రెడీ అయ్యి ఈరోజు ట్రీట్మెంట్కి వెళ్ళి తాను ఇండియా వెళ్ళిపోతున్నట్టు డాక్టర్కి చెప్పేసి మెడిసిన్ ఏమైనా ఇస్తారేమో కనుక్కొని తాను వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంది. కానీ మహా ఇండియా వెళ్ళాకు వెళ్ళాలి అనుకోవటం లేదు. రుద్ర ఆలోచనలకు దూరంగా ఉండాలి అంటే తన ఫ్యామిలీకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అందుకే లిటిల్ని తీసుకొని ఎవ్వరికీ తెలియని చోటికి ఉండాలి అనుకుంటుంది. అలా తాను రెడీ అయ్యి కిందికి వచ్చింది. రుద్ర ఈ మహాని ఏడిపించటం అంటే మహా సరదా. అది ఎందుకేమిటనేది తన మనసుకు మాత్రమే తెలిసేమో. రుద్ర ఎప్పుడూ వచ్చాడు కానీ ఎటు వెళ్ళలే. మహా కిందికి రాగానే కారు తీసుకుని వచ్చి తన పక్కన పెట్టాడు. ఫ్రంట్ డోర్ రుద్రానే ఓపెన్ చేసి, నేను షాపింగ్కి అటే కదా వెళ్ళేది, నిన్ను హాస్పిటల్లో డ్రాప్ చేసి వెళ్తారా అన్నాడు. లిటిల్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. మహా ఫ్రంట్ డోర్ గట్టిగా వేసి వెనక డోర్ తీసి కూర్చుంది. రుద్ర ఏదో లిఫ్ట్ ఇస్తాను అంటే దర్జాగా ఓనర్లా వెనక కూర్చుంటే నీకేమైనా నేను డ్రైవర్నా అన్నాడు. మహా అడగకుండా లిఫ్ట్ ఇస్తే ఇలానే ఉంటుంది అని కోపంగా అన్నది. రుద్ర మనసులో దీనికి పొగరు మాత్రం మామూలుగా లేదు. నా చేతిలో పడ్డ రోజు నలిగిపోతుంది కదా, నెక్స్ట్ డే లేవనియను కూడా. అయినా ఎప్పుడో కాదు, ఈ నైట్కి దీనికి ఉంది నా చేతిలో అని అనుకుంటూ సైలెంట్గా కార్ మాల్ ముందు ఆపాడు. మహాని పిలవకుండా లిటిల్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మహా చతుర్మయి ఇక్కడికి వచ్చిందేమో, ఈయనగారు నన్ను హాస్పిటల్లో డ్రాప్ చేసి వచ్చి వారిద్దరు ఎంతసేపు షాపింగ్ చేసుకుంటే నాకేంటి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడు, లిటిల్ని ఎందుకు తీసుకుపోయాడు అని కోపంగా వాడిని తీసుకుని హాస్పిటల్కి వెళ్దామని రుద్ర వెనక వస్తుంది. రుద్ర లిటిల్కి మంచి సూటు తీస్తున్నాడు. మహా వాడికి ఎందుకు బట్టలు అని కోపంగా అంది. రుద్ర ఈవినింగ్ పార్టీకి వీడు కూడా వస్తున్నాడు, నువ్వు కూడా వస్తాను అంటే నువ్వు కూడా ఒక డ్రెస్ తీసుకోవచ్చు అన్నాడు. మహా ఉడుక్కుంటూ ఎందుకు, మీరు చతుర్మయి గారి ఫింగర్కి రింగు పెడుతుంటే ఆనందంతో తీన్మార్ డ్యాన్స్ వేస్తూ చూడాలా అన్నది. రుద్ర వీడి ఫాదర్ ఎవరో చెప్పు, వీడి ఫాదర్తో నీకు కూడా రింగు తొడిగిపిస్తా, నేనైతే తీన్మార్ వేస్తూ చూడనమ్మా, బాధగానే చూస్తా అన్నాడు. మహాకి అదేంటో అర్థం కాలేదు కానీ మూతి తిప్పుకుంటూ పక్కకి వెళ్ళిపోయింది. రుద్ర తాను తీసుకున్నవి అన్నీ ప్యాక్ చేపించి గోల్డ్ రింగ్ తీసుకుంటూ మహాని ఇది బాగుందా అది బాగుందా అని అడుగుతున్నాడు. మహారుద్రాన్ని కోపంగా కొరకొరగా చూస్తుంటే రుద్ర ముసిముసిగా నవ్వుకుంటూ, అంటే లేడీస్కి ఏవి నచ్చుతాయో తెలియదు కదా, అందుకే హెల్ప్ చేయొచ్చు కదా అని గారంగా అన్నాడు. మహా ఇష్టమైన మగవాడు ఏది తీసుకున్నా కానీ హ్యాపీనే ఇస్తుంది. అది తన మనసుకు నచ్చాల్సిన అవసరం లేదు. మీరు తన కోసం ఆలోచించి తీసుకున్నారు అనే ఆ ఒక్క ప్రేమతో అది ఎలా ఉన్నా ప్రాణంగా స్వీకరిస్తారు లేడీస్. అందుకే మీకు నచ్చింది మీరు తీసుకోండి. అయినా చతుర్మయి టేస్ట్ నాకేం తెలుసు, తనతో మీరు 4 years ట్రావెల్ చేశారు కనుక తనకి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అనేది మీకు తెలుస్తుంది అంటూ లిటిల్ నివ్వు రుద్ర, నేను హాస్పిటల్కి వెళ్తాను అంది. రుద్ర నా షాపింగ్ అయిపోయింది, ఇప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకుపోతాను అని రుద్రానే ఇష్టంగా ఒక రింగ్ సెలెక్ట్ చేసి తను తీసుకున్నవి అన్ని ప్యాకింగ్ కవర్స్ కార్లో పెట్టేసి హాస్పిటల్కి తీసుకుని వచ్చి దగ్గరుండి ట్రీట్మెంట్ చేపించి అక్కడ డాక్టర్తో కూడా ఏదో మాట్లాడుతుంటే
మహా మార్నింగ్ కనీసం డ్రాప్ చేయమంటే చెయ్యను అన్నాడు. ఇప్పుడు వచ్చి ఇంత కేర్గా ఏంటో అర్థం కాక తాను డాక్టర్తో ఈ రోజుతో ట్రీట్మెంట్ ఆపేయాలి అని చెప్పాలి అనుకున్న మాట చెప్పలేక సైలెంట్గా ఇంటికి వచ్చేశారు. రుద్రికాకి తాను అనుకున్న కాలేజీలో సీటు వచ్చింది. చక్కగా కాలేజీకి వెళ్తుంది. రాగినికి అసిస్టెంట్ లాయర్గా కూడా ఉంటూ తన బుర్రకు పదును పెడుతుంది. మాలినీదేవి ఎప్పుడో కబురు పంపింది పెళ్లి చేద్దాము అని. అప్పుడు వేద్ వేరే పనిలో ఉండి కొంచెం టైం తీసుకో అని రాగినికి చెప్పాడు. అందుకని రాగిని మాలినితో ఇప్పుడు ముహూర్తాలంతా మంచిగా లేవట, ఉన్నప్పుడు నేనే కబురు పెడతా అన్నది. రాగిని కూడా ఒప్పుకుంది అనేసి మాలిని సైలెంట్గా ఉంది. అలా రుద్రిక ఒకరోజు రాగిని దగ్గరికి ఏదో కేసు, రాగినికి వచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో అన్నట్టుగా ఆలోచిస్తుంటే రుద్రిక అవన్నీ నేను కనుక్కుంటాను అంటూ బయటికి బయలుదేరింది. రాగిని రుద్రికకి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్. వెంటనే తనకి భయంగా అనిపించింది. వేగ్నికకు చెప్పింది. వేగ్నిక కళ్యాణ్ డ్యూటీలో ఉంటే రుద్రిక ఏదో ఏరియాలోకి వెళ్ళింది, ఇంతవరకు ఫోన్ చేయలేదు, నేను చేస్తుంటే ఫోన్ కనెక్ట్ అవ్వటం లేదు, కొంచెం భయంగా ఉంది కళ్యాణ్ అనగానే కళ్యాణ్కి తత్తరపుచ్చుకుంది. అత్త నేను వెంటనే ఆ ఏరియాకి వెళ్తా అని ఆ ఏరియా పోలీసులకు కూడా అలర్ట్ చేసి తాను వెళ్ళేటప్పుడు మొత్తం డీటెయిల్స్ సేకరించాడు. రుద్రిక రాగిని చెప్పిన ఏరియాకి వెళ్ళటమైతే వెళ్ళింది. ఆ ఏరియాలో సీసీ కెమెరాలను బట్టి అర్థమైంది. కానీ ఆ ఏరియా నుంచి బయటికి ఎటు రాలేదు. రాగిని చెప్పిన ఇంటి అడ్రస్కి కళ్యాణ్ వెళ్ళాడు. ఇండిపెండెంట్ హౌస్. ఇంటికి వచ్చిన రుద్రిక ఎటు వెళ్ళి ఉంటుంది అంటూ ఆ ఇంటిని అబ్జర్వ్ చేసుకుంటూ లోనికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఎక్కడా ఏ సీసీ కెమెరాలు లేవు. ఆ ఇంట్లో మధ్య వయస్కులు భార్యాభర్తలు ఉన్నారు. రుద్రిక ఫోటో చూపించి ఈ అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా అంటే వాళ్ళు వినయంగా వచ్చింది సార్ మధ్యాహ్నం అని డీటెయిల్స్ తీసుకుని వెళ్ళింది అని చెప్పారు. కళ్యాణ్ తను మీ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎటు వెళ్ళింది అని అంటుంటే వాళ్ళు ఏమో సార్ మేమున్న బాధలో అవన్నీ చూడలేదు అన్నారు. కళ్యాణ్ రుద్రిక సెల్ సిగ్నల్స్ లాస్ట్లో ఎక్కడ బ్లాక్ అయ్యిందో అని ముందుగానే డీటెయిల్స్ ఇచ్చాడు. వాళ్ళని కనుక్కున్నాడు. వాళ్ళు సార్ మీరు ఇప్పుడు మాట్లాడే చోటు నుంచే ఆమె సెల్ బ్లాక్ అయింది అని చెప్పారు. కళ్యాణ్కి వారిద్దరిని చూస్తుంటే ఏమీ అర్థం కావటం లేదు. అసలు రుద్రికనే వీళ్ళు ఏదైనా చేయటానికి అవసరమేముంది అని కాస్త పక్కకు వెళ్ళి రాగిని ఫోన్ చేసి అమ్మ ఈ కేసు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అన్నాడు. రాగిని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక కొడుకు, అతను యూకేలో సెటిల్ అయ్యాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగానే ఉంటారు అని ఈ పెద్దవాళ్ళు అన్నారు. ఆమెకేదో ఒంట్లో బాలేదు అని ఆమె కొడుకు భార్యని ఇండియా పంపించాడు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరిని టార్చర్ బాగా పెట్టిందంట ఆ కోడలు. ఊరికే ఎవరితోనో మాట్లాడటం, నైట్ ఎవరు వస్తే వాళ్ళతో వెళ్ళటం, ఇవన్నీ ఈ కొడుకుకు చెప్తే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తా అని బెదిరించడం చేస్తుంది కోడలు అని అన్నారు. తర్వాత కోడలు కనిపించటం లేదు అని చెప్పారు. వాళ్ళ కొడుక్కి కోడలు ఎవరితోనో లేచిపోయింది అని చెప్పి ఆ కొడుకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తాను ఎక్కడుందో డీటెయిల్స్ అన్నా కావాలి, లేదా తన నుంచి డైవర్స్ అన్నా కావాలి అని అతను కోరాడు. వీళ్ళు ఆ కేసు కోసం తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు. ఆ ఇంటి కోడలు కోసం ఆ ఏరియా పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఎక్కడ ఉన్నది వాళ్లకు తెలియలేదు అని, ఆమె నుంచి విడాకులు అతనికి కావాలి, అదే విడాకులు విప్పియటానికి నేను అన్నప్పుడు రుద్రిక భార్యాభర్తల ఫోటో చూసి అత్త ఒకసారి నేను ఈ కేసు ఎంక్వైరీ చేస్తా అన్నది. నేను ఎందుకే అంటే ఈ ఫోటోలో అమ్మాయి కళ్ళల్లో అతనిపై ఎంత ప్రేమో కనిపిస్తుంది, అటువంటిది అలా చేస్తుంది అనేది ఎందుకో నాకు నమ్మబుద్ధి కావటం లేదు. మనం పోలీసుల మాట ఒకటే విని మీరు అతనికి డైవర్స్ ఇప్పిస్తే అతని జీవితంలోకి ఇంకొక అమ్మాయి వస్తే ఈ అమ్మాయి అసలు బ్రతికుందా లేదా వారితో ఎవరితోనైనా వెళ్ళిపోయిందా ఏదీ తెలియకుండా అతని జీవితంలోకి వేరే అమ్మాయి అంటే కరెక్ట్ కాదత్తా అంటే నేను అది కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకుంటుందిలే అని సరే అన్నాను. అది కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ ఏరియాకి వెళ్తున్నా అత్త అని చెప్పింది. తర్వాత నుంచి దాని సెల్ నాట్ రీచబుల్ అని వచ్చింది అంటుంటే కళ్యాణ్ అమ్మ ఆ భార్యాభర్తల ఫోటో ఒకసారి నా సెల్కి పెట్టు అన్నాడు. రాగిని పెట్టింది. వాళ్ళిద్దరు ఫోటోలు కళ్యాణ్ చూస్తూ కళ్యాణ్ పెదవులు సాగాయి. ఈ పిచ్చిదానికి ప్రేమ అంటే ఎంత పిచ్చో, అవతల వారు ప్రేమిస్తున్నారా నటిస్తున్నారా అని వాళ్ళ కళ్ళను చూసి కూడా ఇట్టే చెప్పేస్తుంది.
నేను దీని ముందు ఇన్ని రోజులు బయటపడలేదు అంటే దీనికి దూరంగా ఉన్నా కాబట్టి, కానీ అదే దగ్గరగా ఉంటే నా మనసును ఇట్టే కనిపెట్టేసేది. ఇది దగ్గరగా ఉంటే దాన్ని ఇరిటేట్ చేయబట్టి నాలో ప్రేమను కనిపెట్టలేకపోయింది. ఆ ఫోటో చూస్తే కళ్యాణికి కూడా అనిపించింది. భర్తను మోసం చేసే అమ్మాయిలా, చెడు తిరుగుళ్ళు తిరిగే అమ్మాయిలా కూడా కనిపించలేదు. కానీ ఈ అమ్మాయి అత్తామామలకి అంత ప్రేమగా ఉన్న వాళ్ళని విడదీయటానికి వీళ్ళకేమవసరం అని ఆలోచిస్తా ఇంట్లోకి వెళ్ళాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో రుద్రిక ఏమైంది, రుద్ర చతుర్మయికి రింగు తొడుగుతాడా తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.